అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ ఏముంది? ఏ సుకన్య సమృద్ధి యోజనో, పీపీఎఫ్ గురించో చెప్తారంటే లేదబ్బా. దానికనే ది బెస్ట్ అద్దిరిపోయే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ అయితే మనకి మంచి ఇంట్రెస్ట్, మంచి మార్జిన్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. కొన్ని మీకు తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఎందులో ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అన్నది కూడా నేను ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు అంటే ప్రతి 3 నెలలకోసారి ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు మారుతా ఉంటాయన్నమాట. అందుకోసమని మన మోస్ట్ ఆఫ్ దెమ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ వస్తుందనేసి మన వాళ్ళు చెప్తా ఉంటారు. దట్ టు సెక్యూరిటీ గవర్నమెంట్ అండర్ రన్ అవుతుంది కాబట్టి మనం పెట్టినటువంటి డబ్బుకి 100% కాదు 200% సెక్యూరిటీ ఉంటుంది. మంచి మంచి ఇంట్రెస్ట్ రేట్లతో మనకైతే స్లాబ్ రెడీ అయినది. ఇప్పుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కదా, అందుకోసమని మన లేడీస్కైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఈవెన్ నెల నెల మనకి ఇంట్రెస్ట్ వచ్చి చేతిలో పడాలంటే కూడా మంచి మంచి స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని నేను మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని తెలిసినటివి ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో కూడా పెట్టున్నాను. మామూలుగా వచ్చి సుకన్య సమృద్ధి యోజన. ఇది ఆడపిల్లల కోసము మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు మా పాప చిన్నప్పటి నుంచి నేను కూడా వేస్తున్నటువంటి స్కీమ్ అనమాట. ఇది మేము పెట్టినప్పుడు అంటే మా పాప చిన్న పాప అప్పుడు రూ. 1000 మనం డిపాజిట్ కట్టాల్సొచ్చింది. ఇప్పుడొచ్చి రూ. 250 మనం స్టార్టింగ్ అకౌంట్ ఓపెన్ చేసి తల్లిని, బిడ్డని ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ బిడ్డది పెట్టేసి ఒక అంటే లోకల్ సర్టిఫికేట్ ఇచ్చేసారు అంటే ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేస్తారనమాట. మనము సంవత్సరం మొత్తానికి రూ. 250 నుంచి 1,55,000 వరకు వేయొచ్చనమాట. దీనికి దాపు హయ్యర్ మోస్ట్ 8.4% ఇంట్రెస్ట్ ఇప్పుడైతే వాడవుతుంది. సో ఎవరన్నా స్టార్ట్ చేయాలంటే మాత్రం నిరభ్యంతరంగా స్టార్ట్ చేసేసింది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కూడా ఈ యొక్క స్కీమ్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మన ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మనం భవిష్యత్తు భరోసా దాపు నెలకొక రూ. 1,000 కట్టినా ఎండ్ ఆఫ్ అంటే మనం 14 ఇయర్సే పే చేస్తాము. వాళ్ళు 18th ఇయర్ అప్పుడొచ్చి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డ్రా చేసుకోవచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ అట్లా 21 ఇయర్‌కి క్లోజ్ చేసి మొత్తం డబ్బులు మనకిస్తారు. దీంట్లో వచ్చి మనం ఓవరాల్‌గా కంప్లీట్‌గా 1,60,000 కట్టినా దాదాపు 6.5, 7 లక్షలు అయితే చేతికొస్తుందనమాట. సో సంవత్సరానికి 1,50,000 కట్టే వాళ్ళకి లక్షల్లో కళ్ళు చూస్తారు. సో పిల్లల భవిష్యత్తు భరోసాకి మనము ఆడపిల్లల కోసం ది బెస్ట్ స్కీమ్ అంటే ఎస్ఎస్సి. నెక్స్ట్ పీపీఎఫ్ ఎవరైనా వేసుకోవచ్చండి. మగ పిల్లల కోసం పీపీఎఫ్ బెస్ట్ అంటాను నేను. ఇందులో కూడా యాజ్ యూజువల్‌గా 7.1% ఇంట్రెస్ట్ ఇప్పుడైతే ఉందన్నమాట. కాకపోతే ఎవ్రీ ఇయర్ అసలు వడ్డీ కలిపేసి దానికి వడ్డీ లెక్కేస్తారు కాబట్టి ఇందులో కూడా చక్రవడ్డీ యాడ్ అవుతుంది అంటాను. ఇవి మామూలుగా అందరికీ తెలిసినటివే. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ స్కీము. వీళ్ళకి కూడా 8.2% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళొచ్చి ఈ స్కీమ్‌లో అమౌంట్ పెట్టేసుకొని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ని 3 నెలలకోసారి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇంట్రెస్ట్ 3 నెలలకోసారి వాళ్ళ అకౌంట్‌లో పడుతుంది. సో లేదంటే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళనే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క అమౌంట్‌ని వాళ్ళు ఎక్స్‌టెన్షన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ అనేది తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కే ఉందా మనకి లేదా అని బాధపడుతున్నారా? లేదు, మనకు కూడా ఉంది. అది మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. ఒక గ్రూప్‌గా అంటే ఒక ఫ్యామిలీలో గ్రూప్‌గాను ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉండేదానికి యాడ్ అవ్వచ్చు. లేదా ఒక సింగిల్ పర్సన్‌కి కూడా దాపు 9 లాక్స్ వరకు ఇందులో డిపాజిట్ చేసేసుకొని ప్రతి నెల రూ. 5,500 ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చనమాట. అది మనం ఎక్కడన్నా వర్క్ చేస్తున్నా, లేదా పిల్లలు ఎక్కడన్నా హాస్టల్స్‌లో ఉన్నా, లేదా మనం ఒక దగ్గర పని చేస్తే పేరెంట్స్ కోసం మనం నెల నెల డబ్బులు పంపించాలంటే దాపు 5,500 అంటే ఒక పర్సన్ అయితే 9 లక్షలు వేయొచ్చు. గ్రూప్‌గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చనమాట. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 15 లక్షలు అంటే 10,000, 11,000 దాకా మనమైతే నెల నెల ప్రతి నెల ఇంట్రెస్ట్ వచ్చి అకౌంట్‌లో పడిపోతుంది. సో ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఇది కాకుండా ఇంకేముందంటే మన లేడీస్ కోసము మన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ది బెస్ట్ స్కీమ్ వచ్చి మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. మనం ఒక్కసారి డిపాజిట్ చేసేసాము అనుకోండి 2 ఇయర్స్ వరకు దానికి అదపరనమాట. మంచి మార్జిన్ ఇంట్రెస్ట్ 7.4% ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతా ఉంది. సో మన ఆడవాళ్ళు 1000 ఉన్నా, 5,000 ఉన్నా, 10,000 ఉన్నా ఒక్కసారి ఇది పడేస్తే 2 ఏళ్ల తర్వాత మనకి అసలు వడ్డీ తీసుకొని మనము ఇంట్రెస్ట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ డ్యూరేషన్‌లో
మంచి మార్జిన్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి ది బెస్ట్ స్కీమ్ అంటాను. సో, ఇదే కాకుండా ఇంకేముందంటే పిల్లల కోసం బాల జీవన్ బీమా యోజన ఉంది. పిల్లలకి రోజుకొక రూ. 60 అట్లా యాడ్ చేస్తా కూడా పిల్లలకి మంచి మార్జిన్ స్లాబ్ ఉండేటువంటి స్కీమ్స్ ఉంది. ఈ స్కీమ్స్ మాక్సిమము పేరెంట్స్ వయసుని బట్టిచ్చి ఇస్తా ఉన్నారు. పేరెంట్స్ వయసు 35 లోపల ఉంటేనే పిల్లలకి ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుందంట. అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కానీ అంటే సంపాదించి పెట్టగలుగుతారా లేదా అని మేము మేబీ ఈ యొక్క రీజన్‌తోనే పేరెంట్స్ ఏజ్‌ని కొలమానంగా పెట్టుకొని ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతా ఉందన్నమాట. ఇవే కాకుండా కేవీపీ బాండ్స్, కిసాన్ వికాస్ పత్రాలు గానీ, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ గానీ, మన కిసాన్ వికాస్ పత్రాల్లో అయితే డబుల్ అమౌంట్ అవుతుందబ్బా. మనము ఎంత అమౌంట్ అయితే పెడతామో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1,00,000 పెడితే 2,00,000, 10,00,000 పెడితే 20,00,000, 50,00,000 పెడితే ₹1,00,00,000 వస్తుంది. అది ఎన్ని నెలల కంటే 115 నెలల్లో డబుల్ అమౌంట్ అయి మనకైతే అమౌంట్ వచ్చేస్తుందన్నమాట. ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇవంతా డిడక్షన్స్ కూడా ఈ యొక్క కిసాన్ వికాస్ పత్రాల్లో ఉందన్నమాట. నెక్స్ట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ 5 ఇయర్స్ నుంచి డ్యూరేషన్ అయితే ఉంది. ఇట్లా కూడా మంచి మార్జిన్ దాదాపు 7.1, 7.4% ఇంట్రెస్ట్‌తో మనకైతే ది బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ఇవి కాకుండా పోస్ట్ ఆఫీస్‌లో ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. మన అర్బన్ పోస్ట్ ఆఫీస్ అనుకోండి, పిఎల్ఐ అని ఒక స్కీమ్ రన్ అవుతా ఉంది. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యుండి డిగ్రీ హోల్డర్ అయితే చాలు, ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ ఎవరైనా కూడా డిగ్రీ ప్రొవిజన్స్ ఇచ్చారు అంటే వాళ్ళకైతే చాలా తక్కువ అమౌంట్‌లో ఫర్ మంత్ వాళ్ళ ఏజ్‌ని బట్టిచ్చి 450 నుంచి 600 మధ్యలో ఆ యొక్క ఈఎంఐ అంటే పే చేయాల్సినటువంటి అమౌంట్ ఉందన్నమాట. కానీ వాళ్ళకి డ్యూరేషన్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ డ్యూరేషన్ ఉంది కదా! ప్రతి సంవత్సరం బోనస్ కింద 5, 6,000 యాడ్ చేయడంతో పాటుగా మనం ఒక ₹1,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాము అంటే దాదాపు 1,80,000 నుంచి 2,00,000 వరకు మనకైతే అమౌంట్ వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏదన్నా జరగరానిది జరిగినా కూడా మన ఇన్సూరెన్స్ ప్లస్ మన బోనస్, లాయల్టీస్ అన్నీ కలిపి మన ఫ్యామిలీకి అయితే ఇచ్చేస్తారనమాట. ఇది కాకుండా విలేజెస్‌కి పల్లెల్లో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా ఆర్‌పీఎల్ఐ రూరల్ పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, రూరల్ పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అవైలబిలిటీ ఉంది. మా దగ్గరకు వచ్చినటువంటి అంటే విలేజ్‌లో మన దగ్గరికి ఎవరైతే పోస్ట్ మ్యాన్ వస్తారో తన దగ్గర యొక్క స్కీమ్‌ని అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని మనమైతే కట్టుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం కేర్‌ఫుల్‌గా అంటే రీసెంట్‌గా నేను పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు చూశాను. ఈ యొక్క పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు కట్టించుకున్న వాళ్ళు కరెక్ట్‌గా ఇక్కడొచ్చి అమౌంట్ సరెండర్ చేయకుండా తినేశారు అని అయితే విన్నాననమాట. సో, మనం పల్లెల్లో ఉండేవాళ్ళు కొంచెం అంటే అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకి నేను చేసే సజెషన్ ఏంది అంటే మనం ఏదైనా ప్రూఫ్‌గా అంటే మనం అమౌంట్ ఇచ్చాము అంటే మనం ప్రూఫ్‌గా తీసుకోవడం గానీ, లేదంటే వెంటనే రాయించుకోవడం గానీ, బుక్‌లో ఎంటర్ చేసుకోవడం గానీ అవంతా చేసుకున్నామంటే ది బెస్ట్ స్కీమ్ అంటానండి. ఇన్ కేస్ అతను డెత్ అయినా లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదన్నా బాగలేకపోయినా కూడా అన్నిటికీ కవరేజ్ ఉన్నటువంటి ది బెస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో పల్లెల్లో వచ్చి ఆర్‌పీఎల్ఐ, టౌన్‌లలో వచ్చి పీఎల్ఐ అనమాట. కొంచెం ఏజ్ ఉండే వాళ్ళు కూడా చాలా రకాల స్కీమ్స్ అయితే అవైలబిలిటీ ఉందనమాట. సో, మామూలుగా బాగా ట్రెండింగ్‌లో బాగా రన్ అవుతున్నటువంటి మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఒకటి కేవీపీ బాండ్స్ అనమాట. మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్, మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్‌లో మనకి నెల వడ్డీ వచ్చేస్తుంది. సో, ఇంకెక్కడ పెట్టినా ఆ విధంగా ఒకటో తేదీ టంచనగా మన అకౌంట్‌లో వచ్చి డబ్బులు పడదు కాబట్టి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్‌కి ఇచ్చినా దాదాపు 7.4% ఇంట్రెస్ట్ అండోయ్! మన కేవీపీ బాండ్స్ గానీ, నేషనల్ వికాస్ పత్రాలు గానీ ఈవెన్ ఆల్మోస్ట్ ఆలు అన్ని రకాల సేవింగ్ స్కీమ్స్‌తో కంపేర్ చేసి మనకి ఎంఐఎస్ స్కీమ్‌లో అయితే ఇస్తున్నారనమాట. ఇది ఏజ్‌తో సంబంధం లేదు. ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకోవచ్చు. లేదంటే తాత మనవడు వేసుకోవచ్చు. ఎవరైనా కూడా జాయింట్ అయితే 15,00,000 వరకు మనం డిపాజిట్ చేసుకుంటాం. మన డిపాజిట్ అమౌంట్‌కి ఏ డోకా లేకుండా ప్రతి నెల ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తా ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క ఎంఐఎస్ స్కీమ్ ది బెస్ట్ అంటాను. ఎందుకోసం అంటే ఇన్ కేస్ మనం ఎక్కడైనా పని చేస్తున్నాము లేదంటే ఒక్కసారిగా మనకు ఒక అమౌంట్ వచ్చింది. నెల మనం సంపాదించుకోలేము. ఆ డబ్బుల్ని ఎవరికన్నా ఇచ్చేసాము అంటే వాళ్ళు మనకి ఇస్తారు, ఇయ్యరు, అసలుకే మోసమొస్తుందని భయపడేవాళ్ళు ఇట్లాంటి స్కీమ్స్‌లో మనం పెట్టుకున్నాము అంటే డబ్బుకు భద్రత ఉంటుంది. మనకి నెల జరిగిపోయినట్టు కూడా ఉంటుంది కాబట్టి ది బెస్ట్ స్కీమ్ అంటాను. ఇప్పుడు అవసరం లేదు పిల్లల భవిష్యత్తుకు 9 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మాకు డబ్బులు అవసరము, 7, 8 సంవత్సరాల తర్వాత డబ్బులు అవసరము. ఈ డబ్బులు ఇంకెక్కడన్నా ఇచ్చినా మంచి ఇంట్రెస్ట్ రాదు. మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేటువంటి స్కీమ్స్ ఏముంది. రెండింతలు, మూడింతలు అయితే బాగుండు కదా అని ఆలోచిస్తే మాత్రము డబుల్ అమౌంట్ వచ్చేటువంటి కేవీపీ బాండ్స్‌లో అయితే ఖచ్చితంగా పెట్టండి. మంచి ఇన్‌కము. నేనన్నట్టు 115 నెలలు కాదు. ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అంటే ఇంకా ఎర్లీగా కూడా వచ్చేసేదానికి ఆస్కారం ఉందనమాట. సో, ఈ 2 స్కీమ్స్ ది బెస్ట్ అంటాను నేను. కంపేరింగ్ టు రెగ్యులర్‌గా పోయేటివి కాకుండా ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉండేటివి. మళ్ళా మన లేడీస్ కోసం వచ్చినటువంటి
మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ కూడా మంచిగా అంటే ఓన్లీ లేడీస్ కోసమే మనము 2,00,000 వరకు అందులో అమౌంట్ పెట్టుబడి పెట్టొచ్చనమాట. అంటే రూ. 1000 నుంచి 2,00,000, 20,00,000 ఎంతైనా అమౌంట్ పెట్టొచ్చు విత్ ఇంట్రెస్ట్. ఇందులో టాక్స్ డిడక్షన్ కూడా ఉందనమాట. అంటే మార్జిన్ వరకు ఒక 5,00,000 ఎంత మన యొక్క మార్జిన్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ట్యాక్స్ కట్ అయ్యి ఎవ్రీ ఇయర్ 1.5 లాక్ వరకు ట్యాక్స్ లేకుండా మనకైతే అమౌంట్ రిటర్న్ వస్తుంది 2 ఇయర్స్‌లో. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులుంది 2 ఇయర్స్ తర్వాతే మనకు అవసరము. మన చేతిలో డబ్బులుంటే లేదంటే ఇంకెవరికన్నా ఇస్తే ఇస్తారో ఇవ్వరో సేవింగ్ అకౌంట్‌లో పెడితే దాదాపు 4% కూడా ఇంట్రెస్ట్ రాదు. కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి, సెక్యూరిటీ ఉండాలి. 2 ఇయర్స్ తర్వాత మనం టెన్షన్‌గా తీసుకోవాలంటే మాత్రం మన లేడీస్ పేరు మీద బ్రహ్మాండంగా ఏసుకోవచ్చండి. ఈ స్కీమ్స్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రము కామెంట్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా పక్కన స్క్రీన్‌లో నేను పెడతాను చూసేసేయండి. నచ్చితే మీకు మాకు యుటిలైజ్ అవుతుంది లేదా మేము ఏసుకోవాలనుకుంటున్నాం మాకు తెలియలేదంటే మన దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోండి. లేదా ఆన్‌లైన్‌లో కూడా అవైలబిలిటీ ఉంది. ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఓకే అండి. బాయ్. సీ యూ. నమస్తే.